అలాగే నా పేరు మిత్ర పగడం మన ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రామ్ చరణ్ గారిది ఇంకా పెద్ద సినిమా అయితే అయిపోయింది. సో వాట్ నెక్స్ట్ అంటే ఇంకా సుకుమార్ గారి సినిమానే మనకు అందరికీ తెలిసిందే. అయితే సుకుమార్ గారి సినిమా గురించి ఇంకొక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే రామ్ చరణ్ గారిది సుకుమార్ గారిది సినిమా రామ్ చరణ్ గారి కెరియర్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఉండబోతుంది. అదేంటంటే 2 పార్ట్ల సినిమాగా రాబోతుంది. ఎస్, RC-17 2 పార్ట్ల సినిమాగా రాబోతుంది. మరి అది ఇమీడియట్గా ఉంటుందా లేదా అనేది ఐడియా లేదు ప్రస్తుతానికైతే. బట్ RC-17 2 పార్ట్లుగా రావడానికే మోస్ట్లీ అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే యూనో సుకుమార్ గారు మోస్ట్లీ దీని తర్వాత అంటే రామ్ చరణ్ గారి సినిమా తర్వాత ఏదర్ జూనియర్ ఎన్టీఆర్ గారితో లేదా మహేష్ బాబు గారితో లేదంటే ఆ మధ్య షారుఖ్ ఖాన్ గారితో కూడా ఒక సినిమా ఉంది అన్న ఒకటైతే వినపడింది. బట్ అది ఎడిపోయిందో తెలియదు మనకి. బట్ మోస్ట్లీ మళ్ళీ పుష్ప 3 తీసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఏంటంటే సుకుమార్ గారు బేసిక్గా వేరే యాక్టర్స్ అందరూ కూడా కొంచెం వాళ్ళ టైం రేట్స్తో కొంచెం బిజీగా ఉన్నారు. అండ్ రామ్ చరణ్ గారు బేసిక్గా ఏ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేయలేదు ఎక్సెప్ట్ సుకుమార్ గారి మూవీ. సో ఇవన్నీ ఉండడం వల్ల సో వీళ్ళిద్దరికీ కూడా చాలా హ్యూజ్ టైం అయితే ఉంది. ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా గ్రాండ్ క్యాన్వాస్లో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్తో ఒక సినిమా తీయడానికి కావాల్సినంత టైం అయితే ఉంది వీళ్ళ దగ్గర. సో అందుకని వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు బేసిక్గా ఒక 2 పార్ట్ సినిమాని అయితే తీయబోతున్నారు. అండ్ అది పుష్ప లెవెల్లో ఉంటుంది అన్న ఒక పేరు అయితే వినబడుతుంది అనమాట. సో ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ పుష్ప అంటేనే ఇంకా బేసిక్గా నార్త్లో మామూలు క్రేజ్ ఉండదు. అండ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ అండ్ పుష్ప అండ్ ఫ్రమ్ ద యాక్టర్ ఆఫ్ RRR అంటే ఇంకా ఆబ్వియస్లీ మంచి క్రేజ్ అయితే ఉంటుంది. సో జనరల్గా ఈ స్టోరీ బేసిక్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ అంటే సైన్స్ ఫిక్షన్ కొంచెం జోనర్ అట్లా ఉంటుంది అన్నట్టుగా వినబడింది కదా సో ముందు ఇనీషియల్గా. సో ఇప్పుడు కూడా అది జస్టిఫై అవుతుంది నాకైతే. అంటే అలాంటి ఒక సినిమా అయితేనే 2 పార్ట్లుగా తీయడం అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ దానికైతేనే లార్జ్ క్యాన్వాస్ ఉంటుంది. అండ్ దానికైతేనే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి మనకి. అండ్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అవుతారు. మైత్రి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కదా, మరి మైత్రి వాళ్ళే కదా ప్రొడ్యూసింగ్. మైత్రి వాళ్ళు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలు. వాళ్ళు గ్రేట్ అసలు లిటరల్లీ. ఇక బేసిక్గా ఈ దిల్ రాజు లాంటి వాళ్ళు 1-2 సినిమాలు ప్రొడ్యూస్ చేసే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు చెప్తుంటారు. అది నిజంగా భలే అనిపిస్తుంటారు లేని. కానీ వీళ్ళు వేసి ఒక పక్క 5 ఫౌజీ తీస్తున్నారు, ఒక పక్క డ్రాగన్ 2 పార్ట్లు తీస్తున్నారు, మరో పక్క జై హనుమాన్ తీస్తున్నారు, మరో పక్క RC-17 తీస్తున్నారు, మరో పక్క రిలీజులు వాళ్ళు చూసుకుంటున్నారు. చాలా సినిమాలకు వాళ్ళే రిలీజులు తీసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళదే ఉంటుంది కదా మోస్ట్లీ సిచ్యువేషను. సో అంత ఎక్స్ట్రాడినరీ పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతానికి మైత్రి వాళ్ళు అయితే. సో వాళ్ళు ఇంకా డబ్బుల విషయంలో అసలు ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు ఉన్నారు వాళ్ళు పుష్ప స్టైల్లో. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షనే కదా పుష్ప. సో ఇంకా వాళ్ళ చేతిలో పుష్ప 3 కూడా ఉంది. ఇంకా ఇది కాకుండా ఇంకా ఆ తర్వాత మళ్ళీ వారణాసి తర్వాత మహేష్ బాబు గారి డేట్ల కోసం అందరూ గట్టిగా ట్రై చేస్తున్నారు. ఏషియన్ సునీల్ గారు ఒక పక్క ట్రై చేస్తున్నారు, మరో పక్క వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు మైత్రి వాళ్ళు, మరో పక్క దిల్ రాజు గారు ట్రై చేస్తున్నారు, అందరూ ట్రై చేస్తున్నారు. బట్ ఏమో బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఫ్యాక్టర్ అండ్ రెమ్యునరేషన్ ఫ్యాక్టర్ మేబీ మైత్రి వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారేమన్న పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో ఇప్పుడు తీస్తున్నారు. అండ్ తర్వాత కూడా మేబీ ఇంకొక సినిమా ఏదైనా కొలాబరేషన్ ఉండొచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో అట్లా అనమాట. ఎటు చూసుకున్నా కూడా చాలా పెద్ద పెద్ద మూవీస్ అయితే వస్తున్నాయి. సో RC-17 విషయంలో కూడా అందుకే వీళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్కి వీలైతే అంత ఎక్స్ట్రీమ్కి వెళ్తామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో ఫస్ట్ పార్ట్ని చాలా గట్టిగా కనుక తీసుకొని వెళ్ళగలిగినట్టయితే ఇంకా అండ్ బేసిక్గా మేకర్స్ అందరూ పుష్పనే. ఎందుకంటే మైత్రి వాళ్ళు ప్రొడ్యూసర్స్ పుష్పదే కదా. సో డైరెక్టర్ ఏమో పుష్ప డైరెక్టర్. సో డెఫినెట్గా చాలా పెద్దగా క్రేజ్ అయితే బిల్డ్ అవుతుంది హిందీలో, అందులో నో డౌట్. ఇంకా చూడాలి. అండ్ గట్టిగానే ప్రమోషన్స్ కూడా జరుగుతాయి. నాకు తెలిసి అల్లు అర్జున్ గారిని పెట్టి ఒక ఈవెంట్ కూడా చేయొచ్చు హిందీలో ఈ సినిమాకి. అట్లా కూడా చేయొచ్చు, ఏదైనా చేస్తారబ్బా ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే రామ్ చరణ్ గారికి బేసిక్గా హీఈస్ ట్రయింగ్ సో మచ్ హార్డ్. రామ్ చరణ్ గారు చాలా గట్టిగా కష్టపడుతున్నారు పోస్ట్ RRR ఆ పాన్ ఇండియన్ మార్కెట్ కోసం. కానీ ఎక్కడో రామ్ చరణ్ గారికి అది పూర్తిగా అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కావట్లేదు అనేది జగమెరిగిన సత్యం. అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. ఈవెన్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయం. యాక్సెప్ట్ చేస్తున్నారు చాలామంది, కొంతమంది కొంచెం ఇబ్బంది పడతారు చేయడానికి. కానీ బట్ ఇట్స్ రియాలిటీ. ఇంకా పాన్ ఇండియన్ మార్కెట్ని కొంచెం గట్టిగా ఏమంటారు సాలిడ్గా పట్టుకోలేకపోతున్నారు రామ్ చరణ్ గారు. ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది ఆయన చూసింగో ఏదో మొత్తానికి. సో ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన నెక్స్ట్ సినిమా చాలా గట్టిగా ఏం చేస్తారు. అండ్ ఈ సినిమా బేసిక్ అంటే అది బేసిక్గా మల్టీ స్టారర్, పైగా అది ఎంత అన్నా కూడా క్రెడిట్ రాజమౌళి గారికి వెళ్ళిపోద్ది. వస్తుంది వీళ్ళకి కూడా కొంత, బట్ రాజమౌళి గారికి ఎక్కువ వెళ్ళిపోద్ది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా ఇంకొక సినిమా అవసరం. ఒక యాక్టర్గా రామ్ చరణ్ గారికి హ్యూజ్ లెవెల్లో నార్త్ మార్కెట్ కనెక్ట్ అవ్వడం అనేది జరగాల్సి ఉంటుంది. సో అది బేసిక్గా
ట్రిపుల్ ఆర్లో బాగానే జరిగినా మళ్ళీ గేమ్ చేంజర్ దెబ్బ కొట్టింది. తర్వాత పెద్ది కూడా అంత ఆడలేదు ఎక్స్పెక్ట్ చేసినంత. హిందీ మార్కెట్ నేను చూస్తా వచ్చా కదా కలెక్షన్స్ అన్నీ కూడా. సో హిందీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు. ఏదో కొంచెం స్టెబుల్గా మెయింటైన్ అయింది కొద్ది రోజుల పాటు. బట్ దేర్ ఆఫ్టర్ నో ఇట్స్ నాట్ దట్ మచ్ గ్రేట్. సో అట్లా ఉంది సిచ్యువేషన్ కాబట్టి. సో యా ఇది కరెక్ట్ అయితే కాదు అన్న ఒక పాయింట్లో ఆయన కూడా ఉన్నారు. సో ఏదో ఒక మొమెంటం షిఫ్ట్ అయితే కావాలి. సో అందుకోసం ఒక 2 పార్ట్స్ సినిమాని అయితే తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అండ్ అది సుకుమార్ గారి సినిమానే 2 పార్ట్స్గా రాబోతోంది. ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఒకవేళ RC-17 కనుక అనుకున్నట్టుగా ల్యాండ్ అయితే, మొత్తం అన్ని ప్రాపర్గా కనుక కుదిరితే, ఇట్ విల్ బి ఏ హ్యూజ్ మాన్స్ట్రస్ బాక్స్ ఆఫీస్ హిట్. ఫస్ట్ పార్ట్ అరౌండ్ 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. సెకండ్ పార్ట్ ఈజీగా 1800 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. అంటే అంత పొటెన్షియల్ ఉంది సినిమాకి, ఆ కాన్సెప్ట్కి మొత్తం అంతా కూడా. అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ని అయితే ప్లాన్ చేశారు. సో అదనమాట సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటనేది. సో ఒకటే ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ RC-17 తర్వాత ఏం చేస్తారనేది క్వశ్చన్ మార్క్. రాజమౌళి గారితో మరి RRR 2 తీస్తారా, లేదంటే మరి ఏందనేది తెలియట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు రాజమౌళి గారి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, RRR 2, బాహుబలి 3. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఏది చూస్ చేసుకుంటాడనేది తెలియదు కదా. సో అందుకని బేసిక్గా వీ హ్యావ్ టు రీథింక్ అబౌట్ ఇట్ అనమాట. సో అందుకే రామ్ చరణ్ గారు బేసిక్గా అంటే చాలామంది ఇప్పుడు పోస్ట్ పాన్ ఇండియా రిలీజ్, ఒక పాన్ ఇండియా హిట్ కొట్టిన తర్వాత సినిమాలు కొంచెం అడిట్ అయినా కూడా దే హ్యాడ్ ఏ వెరీ ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ అనమాట. సో అట్లా ఉంది కాబట్టి మనము ఓకే వీ కెన్ యాక్సెప్ట్. బేసిక్గా ఇప్పుడు ప్రభాస్ గారినే తీసుకుందాం. ప్రభాస్ గారు బేసిక్గా బాహుబలి 2 తర్వాత సాహో తీశారు, ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్కి ఇచ్చారు. రాధేశ్యామ్ ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరే. ఆదిపురుష్ బేసిక్గా అసలు ఈ కేటగిరీలో ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టరు. వీళ్ళందరినీ కూడా ఛాన్సులు ఇచ్చి ఆయన బేసిక్గా మిస్ఫైర్ అయ్యింది. సో అందుకే తర్వాత సలార్ తీశారు ప్రశాంత్ నీల్ గారితో, నెక్స్ట్ లెవెల్లో కొట్టింది. అండ్ ఇప్పటికీ హిందీలో మాన్స్టర్స్ రీచ్ ఉంది. పార్ట్ 2 వస్తే విధ్వంసమే. తర్వాత కల్కి, నాగశ్వన్ గారికి కూడా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సో అందుకని ఆయనతో సినిమా తీశారు. అండ్ అది కూడా హ్యూజ్ బడ్జెట్ ఓరియంటెడ్, అండ్ ఆ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్. సో యాక్సెప్ట్ చేశారు, సినిమా తీశారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా గారితో నెక్స్ట్, అది పెద్ద సినిమాని. అనురాఘపూడి గారు బేసిక్గా మంచి డైరెక్టరే, బట్ అంత ఎక్స్పీరియన్స్ లేదు ఈ విషయంలో, అందుకే సినిమా డిలే అవుతుంది. సో ఆ ఫౌజీ కూడా ఒక రకంగా ప్రయోగమే. రాజాసాబ్, మారుతి సర్లే ఎందుకు వచ్చింది. సో మారుతి 800 కార్లను ఎలాగైతే జనాలు పక్కన పెట్టారో అట్లాగా మారుతిని కూడా పక్కన పెడితే బెస్ట్ అని అడిగితే ఎందుకో అట్లా అనిపిస్తుంది. బికాజ్ ఆయన విజన్ బేసిక్గా అవుట్డేట్ అయిపోయింది. అది పూరి జగన్నాథ్ గారైనా ఎవరైనా సరే, చాలామంది విజన్ అవుట్డేట్ అయిపోతే ఇంకెవ్వరు ఏట్ చేయలేరబ్బా. సింపుల్. మొన్న స్లమ్ డాగ్ టీజర్ చూసాము, అది కూడా అంతే, ఏం కొత్తగా కనబడలేదు. పూరి జగన్నాథ్ గారు తోపే, బట్ తోపు బేసిక్గా తోపు సినిమాలు తీసిన నాళ్ళే తోపు బేసిక్గా మళ్ళీ అట్లా ఏమి ఇలాంటి సినిమాలు తీస్తే కష్టం కదా. సో అది ప్రాబ్లం. సో అంటే డైరెక్టర్స్ని బేసిక్గా చూస్ చేసుకోవడం, కథల్ని చూస్ చేసుకోవడం, అది బెటర్ అవుతుంది అనమాట. సో అది వేరే వాళ్ళందరికీ అవుతుంది. ప్రభాస్ గారు బెటర్గా ఇప్పుడు చూస్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ గారు బేసిక్గా పుష్ప 2 తర్వాత నుంచి బెటర్గానే చూస్ చేసుకుంటూ వస్తున్నారు, అట్లాగే ఉంది. తర్వాత ఎన్టీఆర్ గారు బేసిక్ ఇప్పుడు బెటర్గా చూస్ చేసుకుంటారు, ఆయన దగ్గర పెద్ద లైనప్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మహేష్ బాబు గారు పోస్ట్ వారణాసి ఏం చేస్తారో తెలియదు మనకి. పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ పుట్టకపోతే OG 2 గురించి అంత ఎఫర్ట్ పెడతారు చెప్పండి. ఆయన కూడా కొద్ది గొప్ప ఫోకస్ చేస్తున్నారు. బికాస్ OG 2 ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ క్యాన్ పుల్ ద రైట్ ఆడియన్స్ బ్యాక్ అని చెప్పి, బ్యాక్ టు థియేటర్స్ ఫర్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ ఇవన్నీ ఏం ఆడవు ఆయనకి అర్థమైంది. సో అందుకని ఆయన OG 2 మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు ఆయన. సో అట్లా ఉంది. సో అలాగే రామ్ చరణ్ గారు కూడా ఇప్పుడు ఈ RC-17 2 పార్ట్లతో కనుక కొడితే గట్టిగా, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్కి వెళ్తే బాగుంటుంది. బట్ చూద్దాం మరికి ఏంటో. కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం వల్ల కూడా కొన్నిసార్లు బాగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు మిస్ఫేర్ అవుతుంది. ఇప్పుడు బుజ్జిబాబు గారికి ఇవ్వడం వల్ల ఆయన బేసిక్గా రీజనల్ సినిమానే తీశాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఆయన ఉప్పెన ఎలాగైతే రీజనల్ సినిమా, ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టరే. కాకపోతే ఉప్పెనకి నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందని చెప్పి అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో అట్లాంటి ఒక పాయింట్ ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వడం వల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఒక నేషనల్ సినిమాని తీయలేకపోయాడు. అంటే ఒక పాన్ ఇండియన్ సినిమాని ఆయన తీయలేకపోయాడు. అది కాన్సెప్ట్ ఇక్కడ హిందీ వాళ్ళకి అది కనెక్ట్ కాలేదు పెద్ద సినిమా. సో హిందీ యాక్టర్లు ఉంటే కనెక్ట్ అయిపోదబ్బా. హిందీ యాక్టర్లతో పనే లేదు అసలు. సినిమా అనేది కనెక్ట్ అవ్వాలంటే కథ కనెక్ట్ అవ్వాలి. కథ కనెక్ట్ అయితేనే ఏమైనా ఉంటుంది తప్పిస్తే, లేదంటే ఏమి ఉండదు. సో ఆయన తీయలేకపోయాడు. సో రీజనల్ సినిమా తీసాడు, అందుకే తెలుగులో బాగా ఆడింది. పెద్ద తెలుగులో బాగా ఆడింది, బ్రహ్మాండంగా ఆడింది, ఆడుతుంది కూడా ఆబ్వియస్లీ. ఎందుకంటే కరువు కాటకాలతో ఉన్నారు బేసిక్గా పీపుల్ సినిమాల పరంగా. సో అదొకటి ఉంది. అండ్ మంచి సినిమానే తెలుగు పరంగా.
బాగానే తీశారు. కాకపోతే పాన్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి సూటబుల్ కాదు డైరెక్టర్ బుచ్చిబాబు గారు. సో అదొకటి ఉంది. ఇట్లా మనము చూస్ చేసుకునే డైరెక్టర్స్ని కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్, పాన్ ఇండియన్ ఎపీల్, వాళ్ళ కథకి పాన్ ఇండియన్ ఎపీల్ ఉంటుందా, వాళ్ళ విషన్కి ఉందా, దాంట్లో మనం అప్పుడు చేరామనుకోండి అప్పుడు అది పెద్ద సినిమా అవుతుంది. అట్లా ప్లాన్ చేసుకోవాలి. సో నాకు రామ్ చరణ్ గారు బేసిక్గా ఇంకా వెనకబడ్డం నాకు నచ్చట్లేదు. RRR తర్వాత అంత పెద్ద ఇంపాక్ట్ఫుల్ సినిమా తర్వాత కూడా ఇప్పుడు ఎక్కడైనా RRR డిస్కషనే ఉంటుంది. RRR 2 అని, బాహుబలి 3 ఇది పక్కన పెట్టండి. ఓవర్సీస్లో RRR ఎంత పాపులర్. సో అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు బేసిక్గా ఆయన ఇట్లా కొంచెం వెనకబడ్డం నాకు నచ్చలేదు. సో అదొకటి ఉంది. సో RC-17 2 పార్ట్ల సినిమా ఎక్కడికో తీసుకెళ్తుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. అలా వెళ్ళి మన TFI నుంచి ఇంకొక టాప్ హీరో వెళ్ళాలి. సో ఒక పెద్ద బ్యాంగర్ కొట్టి ఇంకా అసలు మామూలుగా ఉండకూడదు, ఇంక అంతే ఇంకా అది. సో అది మీ ప్లానింగ్. ఏమంటే TFIకి 1000 కోట్లు అనేది ఒక స్టాంప్ అయిపోవాలి. సో బేసిక్గా మనకేంటంటే ప్రతిసారి ఒక ఇద్దరు హీరోల మీద డిపెండ్ అవుతాం 1000 కోట్ల కోసం అంటే కాదు కదా. మనకి అందరు హీరోలు కొట్టాలి. పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా పాలిటిక్స్లో బిజీ కదా. ఆయన జనసేన తరపున బేసిక్గా 100కు 100 కొట్టారు లాస్ట్ టైం. అది 1000 కోట్లు కాదు, 10,000 కోట్లతో సమానం. అది మ్యాటర్. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ వేరేది పొలిటికల్గా. ఆయన సినిమాలు బేసిక్గా అంత ఇంట్రెస్టెడ్ లేరు కాబట్టి లైట్ లేని. కానీ అనేది ఏంటంటే ఇక్కడ మిగతా ఐదుగురు యాక్టర్స్ కూడా 1000 కోట్లు అనే దాన్ని నార్మలైజ్ చేయాలి. అలా చేస్తే ఇండస్ట్రీ స్థాయి పెరుగుతుంది ఎప్పుడైనా సరే. సో ఆడియన్స్లో మార్కెట్ బిల్డ్ చేసుకోవాలి. ఒక సల్మాన్ ఖాన్కి, ఒక షారుఖ్ ఖాన్కి ఉన్నంత ఫ్యాన్స్ హిందీలో కొట్టాలి. ఒక కమల్ హాసన్కి, ఒక రజనీకాంత్కి ఉన్నంత ఫ్యాన్స్ని తమిళనాడులో కొట్టాలి. కమల్ హాసన్కి ఎక్కువ లేరు అంటారు మీరు. ఐ నో దట్. కమల్ హాసన్ కాదు, రజనీకాంత్, తలపతి విజయ్, వాళ్ళకు ఉన్నంత ఫ్యాన్స్ని మటుకు కొట్టగలగాలి. అది కష్టం. ఒక ట్రై చేయండి, చేస్తే బెటర్ ఆప్షన్. హిందీలో కొట్టారుగా, హిందీలో వాళ్ళని దాటి కొట్టారుగా. అల్లు అర్జున్ కొట్టాడు కదా మొన్న. బాహుబలి 2 వచ్చినప్పుడు బాహుబలి 2 కొట్టిందిగా. అదే అంటున్నా నేను. ఇట్లా ఇప్పుడు కల్కి 2 వస్తే, సలార్ 2 వస్తే, స్పిరిట్ వస్తే ఎట్లా కొడతా చూపిస్తారుగా ప్రభాస్ గారు కూడా. అది అవన్నీ ఉంటాయి. సో అట్లా కొట్టాలి. ఏదో తలపతి విజయ్ అంటే గుర్తొచ్చింది. కానీ వాట్ ఈజ్ మ్యాన్ అబ్బా. ఆయన సీఎం అయిన తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయింది నేను లిటరల్లీ. వాట్ ఏ విజన్, వాట్ ఏ ప్లానింగ్, వాట్ ఏ థింగ్. ఐ బికేమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఆఫ్టర్ హీ బికేమ్ సీఎం. నాకు భలే అనిపించింది. అంటే అసలు బస్సుల్లో అందరితో పాటు కామన్గా వెళ్తున్నాడు. ఆడ స్టాలిన్ చేసిన పనులు, ఈయన చేసిన పనులు కంపేర్ చేసుకుని కొన్ని రీల్స్ వస్తున్నాయా. అక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మాత్రం. సూపర్. సరే ఆ టాపిక్ ఏటో వదిలేండి, కానీ మనకు సంబంధం లేదు ఇక్కడ. సో RC-17 2 పార్ట్లుగా వచ్చి గట్టిగా కుంభస్థలాన్ని కొట్టి ఎక్కడికో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సినిమా తీసుకెళ్ళాలి. గ్లోబల్ రిలీజ్లు ఉండాలి మనకి. ఎందుకు మనం ఇప్పుడు ఒక కొరియన్ సినిమా ఇక్కడ చూడగలుగుతున్నాడు, మనం ఎందుకు కొరియాలో రిలీజ్ చేయకూడదు? అది నేను అడిగేది. ఒక అమెరికన్ సినిమా, ఒక హాలీవుడ్ సినిమాని మనం చూడగలుగుతున్నాడు, మనం ఎందుకు హాలీవుడ్లో రిలీజ్ చేయొద్దు? హాలీవుడ్లో రిలీజ్ చేయడం అంటే ఓవర్సీస్ రిలీజ్ చేసి ఏదో మన తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు చూసి అంకలు గుర్తీసుకోవడం కాదు. ఇంగ్లీష్ వాళ్ళు చూడాలి, ఆ రేంజ్కి వెళ్ళాలి. ఐ వాంట్ దట్. సో అది బేసిక్గా ఇప్పుడు RC-17తోని, డ్రాగన్తోని, తర్వాత వారణాసితోని, తర్వాత రాకాతోని, తర్వాత స్పిరిట్తోనో, లేదంటే కల్కి 2తోనో, సలార్ 2తోనో, ఫౌజీతోనో జరగాలి. అండ్ వేరే సినిమాతో కూడా జరగాలి వీళ్ళందరితోని కూడా. AA23 కానీ ఇంకేవో చాలా ఉన్నాయి. అట్లాగే ఎన్టీఆర్ గారికి కూడా వేరే లైనప్ ఉంది చాలా. దేవరా 2 అంత ఎక్స్పెక్ట్ చేయలేండి నేను. దేవరా 2 ఓన్లీ ఇండియా వరకు ఆడితే ఎక్స్పెక్ట్ చేస్తా. బట్ దేవరా 2 డెఫినెట్గా చెప్తారా, హిందీలో కొద్ది గొప్ప బెటర్గానే ఆడుతుంది. అది కొంచెం తీస్తే బెటర్. అది ఎప్పుడు తీస్తారో ఏందో వాళ్ళకే తెలియట్లేదు. సరే ఇదైనా సరే, ఇప్పుడు RC-17 అయినా సరే, నా వెర్షన్ ఒకటే. తీస్తే 2 పార్ట్లు ఒకటేసారి తీసేయండి. తీసి 6 నెలల గ్యాప్లోనూ, ఒక 1 ఇయర్ గ్యాప్లో మా మొహాన్ని వదలండి. అంతే తప్పిస్తే ఒక పార్ట్ తీసి సంవత్సరాల తర్వాత, అంటే ఫస్ట్ పార్ట్ పూర్తిగా మర్చిపోయిన తర్వాత రెండో పార్ట్ రిలీజ్ చేయమాకండి. దానికోసం మళ్ళీ గ్యాప్లో ఫస్ట్ పార్ట్ రిలీజులు చేయడాలు ఇవన్నీ చేయకండి ప్లీజ్. విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ రిక్వెస్టింగ్ అనమాట, అంతే. సో అది గైస్ సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి దీని మీద. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ RC-17 రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది RC-17 కోసం వెయిట్ చేస్తున్నారు కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా నెక్స్ట్ వీడియో. బై బై.